హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ధనియాల కారప్పొడండి. చాలా బావుంటుంది. టిఫిన్స్‌లోకైనా, అన్నంలోకైనా ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్దవునప్పుడు ఇలా ధనియాల కారప్పొడి చేసుకొని చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సుమారు నేను ఒక 20 ఎండుమిరపకాయలు వేశానండి. కొంచెం మంటగా ఉన్న ఎండుమిరపకాయలనమాట. మీరు తినే ఘాటును బట్టి ఏసుకోండి. ఈ ఎండుమిరపకాయలని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం ముదురు రంగు కాకుండా ఇలా మంచిగా వేగనివ్వాలి. అప్పుడు కారం గూడా మంచి కలర్‌లో ఉంటుంది. ఇలా వేగిన ఈ మిరపకాయలు తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు పొట్టు మినపప్పు ఉంటాయి కదా! అవి వేసుకోవాలి. మామూలు మినపప్పైనా వేసుకోండి. మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే. ఈ మినపప్పు, పచ్చెనపప్పు మంచిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం మంచిగా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలను గూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ మంచి స్మెల్లొస్తాయండి వేగిన తర్వాత. అంతవరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయి మంచి కలరొచ్చిన తర్వాత ఇందులో 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. దీంతో పాటే ఒక 5, 6 రెబ్బలు చింతపండు గూడా వేసుకొని, ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు గుప్పెడు వేసుకొని, వీటన్నిటిని గూడా కొంచెం సేపు వేయించుకోవాలనమాట. ఇలా వేయించుకున్నామంటే కారప్పొడి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. మిక్సీ వేసుకున్నా గానీ మంచిగా ఉంటదనమాట ముద్దగా అవ్వకుండా. ఇప్పుడు ఇందులో ఒక 10, 15 రెబ్బలు చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకొని వీటిని గూడా 2, 3 సార్లు ఇలా కలుపుకొని ఇంక స్టవ్ ఆపేసుకొని వీటిని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇలా తడిగా లేకుండా శుభ్రంగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాక ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ గూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 స్పూన్లు కల్లుప్పు వేశానండి. మీరు చూసుకొని మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ గాని, కల్లుప్పు గాని వేసుకోండి. మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా చూడండి మనకు అక్కడక్కడ ఇలా చిన్నుల్లిపాయలు కనిపిస్తూ ఉన్నాయి గదా! ఇలా ఉంటే బావుంటుందనమాట కారప్పొడి మనం తినేటప్పుడైనా సరే. ఇలా కొంచెం చిన్నుల్లిపాయలు కొంచెం అక్కడక్కడ కనిపించేలాగా ఉన్నాయి గదా! మనకింకా ధనియాల కారప్పొడి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఒక సీసా తీసుకొని ఇందులో ఉంచుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా గానీ పాడవదు. ఫ్రెష్‌గా ఉంటుంది. స్మెల్ గూడా పోకుండా ఉంటుందనమాట. టిఫిన్స్‌లోకైనా, అన్నంలోకైనా ఈ ధనియాల కారప్పొడి చాలా బావుంటుందండి. ఎప్పుడైనా నోటికేమి తినబుద్దవునప్పుడు వేడి వేడి అన్నంలో ఈ ధనియాల కారప్పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి.